హాయ్ ఐ యామ్ సతీష్. వెల్కమ్ టు టాప్ 9 ఇటీ. ఇవాల్టి టాప్ 9 ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ప్రశాంత్ వర్మ జై హనుమాన్ మూవీని అనౌన్స్ చేసింది మొదలు నెట్టింట ఒకటే రచ్చ. తమ హీరో హనుమాన్ అంటే తమ హీరో హనుమాన్ అనే దానిపైనే స్టార్ హీరోస్ ఫ్యాన్స్ చర్చ. ఇక అందులోనూ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఒక అడుగు ముందుకేసి హనుమాన్గా తమ హీరోల ఫోటోలను డిజైన్ చేశారు. ఆ ఫ్యాన్ మేడ్ ఫోటోలనే ఇప్పుడు నెట్టింట వైరల్ అయ్యేలా చేస్తున్నారు. అంతేకాదు తమ ఫోటోలతో ఈ మూవీ డైరెక్టర్ ప్రశాంత్ వర్మను కూడా ఫిదా అయ్యేలా చేస్తున్నారు. మెగాస్టార్ చిరు హాలీవుడ్ గడ్డపై అమెరికాలో రీసౌండ్ చేశారు. రీసెంట్గా తన భార్య సురేఖతో కలిసి అమెరికాకు వెళ్లిన మెగాస్టార్ను అక్కడి మెగా ఫ్యాన్స్ కలిసి సన్మానించారు. తమ అభిమాన హీరోను పద్మవిభూషణ్ వరించిన సంతోషంలో ఓ భారీ ఈవెంట్ను ఏర్పాటు చేశారు. చిరును సత్కరించారు. ఇక తన ఫ్యాన్స్ చేసిన ఈ పనితో మెగాస్టార్ పొంగిపోయారు, కాస్త ఎమోషనల్ అయ్యారు. వెరీ షాకింగ్గా అనుపమ ఎక్స్పోజింగ్ చూసి ఆమె హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. అందులో ఓ ఫ్యాన్ అయితే ఏకంగా ఓ వీడియో చేసి తన ఆవేదన వెళ్ళగక్కారు. శతమానం భవతి లాంటి సినిమాలు చూసి అనుపమకు ఆమె పద్ధతైన యాక్టింగ్కు ఫిదా అయ్యానని తన ఆటోలో ఫోటో కూడా పెట్టుకున్నా అన్నాడు ఆ ఫ్యాన్. కానీ రీసెంట్ డేస్లో అనుపమ సినిమాల్లో హద్దులు దాటడం తనకు నచ్చడం లేదని, అలాంటి సినిమాలు చేయకుండా ఉండాలని తన ఫేవరెట్ హీరోయిన్ను వేడుకున్నాడు ఈ అభిమాని. మాస్ రాజా రవితేజ తన మార్క్ను బాక్సాఫీస్ ముందు స్టిల్ కంటిన్యూ చేస్తున్నారు. రీసెంట్గా ఈగల్తో మన ముందుకు వచ్చిన ఈ హీరో ఇప్పుడు కలెక్షన్స్తో కుమ్మేస్తున్నాడు. తాజాగా ఈగల్ రిలీజ్ అయిన 2 వారాల్లోనే వరల్డ్ వైడ్ 51.4 crore గ్రాస్ వచ్చేలా చేసుకొని ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతున్నారు మాస్ రాజా. ఎప్పుడు పవన్ కళ్యాణ్ను విమర్శించే ఆర్జీవి మరోసారి అదే పని చేశారు. సిద్ధం సభలో జగన్ చెప్పిన డైలాగ్ను రీక్రియేట్ చేస్తూ పవన్ పార్టీ సింబల్ అయిన చాయ్ గ్లాస్ను సింక్లోకి విసిరిస్తూ ఓ వీడియోని చేశారు. ఆ వీడియోను తన ట్విట్టర్ ఎక్స్లో పోస్ట్ చేశాడు. అయితే ఈ వీడియోపై ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ గరం అవుతున్నారు. ఆర్జీవీపై ఫైర్ అవుతూ కామెంట్స్ చేస్తున్నారు. సినిమాల కంటే ఎక్కువగా ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ అందరినీ ఎంటర్టైన్ చేస్తున్నాయి. సిద్ధం సభలో చాయ్ గ్లాస్ సింక్లో అంటూ జగన్ చెప్పిన డైలాగ్, ఆ డైలాగ్కు సింక్ అయ్యేలా ఆర్జీవీ వీడియో కట్ చేస్తే వీరిద్దరికి పంచ్ ఇచ్చేలా మెగా బ్రదర్ నాగబాబు పవన్ సినిమాలోని ఓ వీడియోను తన ఎక్స్ హ్యాండిల్లో షేర్ చేశారు. ఇక ఈ వీడియోలో కోపంతో ఉన్న పవన్ గోడకు ఓ పవర్ఫుల్ పంచ్ ఇచ్చినట్టుగా దెబ్బకు సీలింగ్కు ఫిట్ చేసి ఉన్న ఫ్యాన్ కింద పడ్డట్టుగా ఉంది. ఇక నాగబాబు షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ తిరుగుతోంది. పవన్ ఫ్యాన్స్ కారణంగా ట్రెండ్ అవుతోంది. పర్ఫెక్షనిస్ట్ కోటాలో కాస్త ముందు వరుసలో ఉండే సుక్కు స్టార్ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్యకు చుక్కలు చూపించారట. పుష్ప 2 సినిమాలోని గంగమ్మ జాతర సాంగ్కు డ్యాన్స్ కంపోజ్ చేసిన ఈయన షూటింగ్లో సుక్కు ఇంప్రవైజ్ చేయడం చూసి షాక్ అయ్యాడట. అంతేకాదు స్టెప్పుల విషయంలో నో కాంప్రమైజ్ అన్నట్టు ప్రతి సీన్ను 1-2 సార్లు షూట్ చేయించారట. కొన్ని స్టెప్పులు బాలేవంటూ అప్పటికప్పుడు వాటిని మార్చాల్సిందే అంటూ గణేష్ ఆచార్యకు హుకుం జారీ చేశారట. దీంతో సుక్కు దెబ్బకు ఆల్మోస్ట్ తల పట్టుకున్నాడట ఈ స్టార్ డ్యాన్స్ మాస్టర్. టైంతో సంబంధం లేకుండా సోషల్ మీడియాలో ఎప్పుడు ఏదో ఒక వీడియో నెట్టింట వైరల్ అవుతూనే ఉంటుంది. అందరినీ షాక్ అయ్యేలా నోరెళ్ళబెట్టేలా చేస్తూనే ఉంటుంది. ఇక తాజాగా మహేష్ది ఓ త్రో బ్యాక్ వీడియో కూడా అదే చేస్తోంది. ఇక సెట్లో ఎప్పుడు సరదాగా ఉండే మహేష్ అలా సరదాగానే ఈ వీడియోలో తన అసిస్టెంట్ బుగ్గలు గిల్లుతూ కనిపించాడు. ఆ అబ్బాయితో ఏదో కామెడీ కూడా చేశాడు. అయితే ఇప్పుడు ఆ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఒకప్పుడు తన ఎక్స్పోజింగ్తో ఫేమస్ అయ్యి ఇప్పుడు కనిపించకుండా పోయిన బాలీవుడ్ హీరోయిన్ మల్లికా షరావత్ రీసెంట్గా మీడియా ముందుకు వచ్చి షాకింగ్ కామెంట్స్ చేశారు. బాలీవుడ్లో ఉన్న కాస్టింగ్ కౌచ్పై మరోసారి దారుణ కామెంట్స్ చేశారు. హీరోలకు అనుకూలంగా ఉన్న హీరోలు చెప్పింది చేసిన సినిమా ఛాన్సులు వస్తాయని, నో అంటే ఇక మనకు ఆ సినిమాలో చోటు లేనట్లే అంటూ చెప్పారు. ఓ హీరో అర్ధరాత్రి 3 తర్వాత ఫోన్ చేసి బెడ్రూమ్కు రావాలన్నా వెళ్లాల్సిందే అంటూ కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడారు. ఇప్పుడు బాలీవుడ్లో హాట్ టాపిక్ అవుతున్నారు.